పంజుర్లి ఈ పేరు వినగానే అందరికీ కాంతారా సినిమా గుర్తుకొస్తుంది. ఎందుకంటే కాంతారాలో చూపించిన కళారూపం భూతకోలలో భాగమే ఈ పంజుర్లి. కర్ణాటకలోనూ ఉత్తర కేరళ సముద్ర తీరంలో విస్తరించిన కరావళి ప్రాంతం, దానికి పక్కనే అటవీ ప్రాంతాలైన మల్లెనాడు ప్రాంతాల వారు పూజించే దేవుళ్లలో ఒకరు ఈ పంజుర్లి. మనకు గ్రామదేవతలు ఉన్నట్టుగానే వీరికి కూడా జుమాది, బ్రహ్మేరు, కొడమనతియ, లెక్కసిరి, పంజుర్లి, కుప్పె రక్త పంజుర్లి, ఉరండరయ్య, హోసదేవత అని ఎందరో గ్రామదేవతలు దేవుళ్ళు ఉన్నారు. వీరు ప్రకృతిలో భాగమని ఇక్కడి ప్రజలు భావిస్తారు. వీరికి పురాణ చరిత్రలు కూడా ఎన్నో ఉన్నాయి. మనం మన గ్రామదేవతలకు ఎలా అయితే ఉత్సవాలు చేస్తామో ఇలాగే ఇక్కడ వారు కూడా గ్రామదేవతలకు ఉత్సవాలు జరిపిస్తారు. ఈ ఉత్సవాన్ని భూతకోల అంటారు. ఈ భూతకోలాలో ఆ దేవతలను గుర్తు చేసుకుని వారి చరిత్రను భావితరాలు మరిచిపోకుండా చేస్తారు. వీరిలో ఒకరే పంజుర్లి. ఈ పంజుర్లి ఎవరు? ఈయన పురాణ కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హిందూ పురాణాల ప్రకారం వరాహమూర్తికి 5 కుమారులు ఉన్నారు. వారిలో ఒకరే పంజుర్లి. విష్ణువు వరాహ రూపంలో వచ్చినప్పుడు వరాహమూర్తికి 5 కుమారులు జన్మించారు. వారిలో ఒక బిడ్డే పంజుర్లి. అసలు కథలోకి వెళితే వరాహమూర్తి 5 పిల్లల్లో ఒక పిల్లవాడు నవజాత శిశువుగా మిగిలిపోడు. ఈ శిశువు ఆకలి దాహంతో బాధపడుతూ మరణపు అంచుకు చేరుకుంటాడు. అదే సమయంలో అటుగా ప్రయాణిస్తున్న పార్వతీదేవి పందిని చూసి జాలిపడి దాన్ని కైలాస పర్వతానికి తీసుకెళ్లి తన సొంత కొడుకులా చూసుకుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పంది పెరిగి పెద్దదవుతుంది. అయితే ఆ పంది పెరుగుతున్న కొద్దీ కోరదంతాలు బాగా పెరగటంతో దంతాలకు దురద వేయటం మొదలవటంతో దురద నుంచి ఉపశమనం కోసం కైలాసంలోని తోటలను నాశనం చేస్తుంది. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు అడవి పందిని చంపేస్తాడు. ఈ విషయం పార్వతీదేవికి తెలిసి నా కొడుకును బతికించమని వేడుకుంటోంది. పార్వతీదేవిని శాంతింప చేయటానికి పరమేశ్వరుడు పందికి ప్రాణం పోస్తాడు. అంతేకాదు ఆ పందికి దైవిక శక్తిని కూడా ఇస్తాడు. ఇలా శక్తిని ఇచ్చిన శివుడు దైవిక శక్తి రూపంలో భూమికి వెళ్లి అక్కడ మానవులను వారి పంటలను రక్షించమని ఆదేశిస్తాడు. అప్పటి నుండి పంజుర్లి దేవుడి రూపంలో భూమిపై నివసించటం ప్రారంభించాడు. భూమిపైన పంటలు రక్షించటం ప్రారంభించాడు. ఇలా పంజుర్లి ప్రకృతి దేవుడు అయ్యాడు. వీరిని గుర్తు చేసుకుంటూనే భూతకోల ఉత్సవాలను చేస్తారు. ఈ భూతకోలాలో తుళు ప్రజలు వివిధ రకాల ప్రకృతి శక్తులను కూడా కొలుస్తారు. వాటిలో ముఖ్యంగా పూజించే దేవతలు పంజుర్లి, గూలిగా. వీరినే కాంతారాలో కూడా చూపించారు. వీరిద్దరు మాత్రమే కాదు, ఇంకా ఎంతోమంది ప్రకృతి దేవతలు ఉన్నారు. వీరిని తుళ్ళు ప్రజలు ప్రకృతిని కాపాడే దేవతలుగా పూజిస్తారు. వీరిని గుర్తు చేసుకుంటూ భూతకోలాలో కొలుస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే తులు ప్రజల నమ్మకం ప్రకారం వారు పూజించే దేవుళ్లలో కొన్ని ప్రకృతి శక్తులైతే కొందరు మాత్రం శివయ్యను జీవితాంతం పూజించి చనిపోయిన సాధువులు, ఋషులు ప్రకృతి దేవతలుగా మారి వారిని రక్షిస్తున్నట్టు నమ్ముతారు. ఈ దేవుళ్ళు, దేవతలు అందరూ పరమేశ్వరుని దగ్గర ఉన్న ప్రమద గణాలలోని వారని తులు ప్రజలు ఎంతో బలంగా నమ్ముతారు. అందుకే తరాలు మారినా, యుగాలు గడిచినా అక్కడి ప్రజలు నేటికి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రకృతి శక్తులను ఆరాధిస్తూ భూతకోల ఆడుతున్నారు. ఈ ఆచారం ఎప్పుడు మొదలైంది, ఎన్ని సంవత్సరాలైందో ఎవరికీ తెలియదు. కానీ చాలామంది చరిత్రకారులు చెబుతున్న దాని ప్రకారం సామాన్య శకానికి 3000 సంవత్సరాల పూర్వం నుంచి ఈ భూతకోల ఆచారం ఉందని, కొందరైతే కొన్ని యుగాల క్రితం అంటే వేదకాలం కంటే ముందే తులు ప్రజలు ఆదిమ జాతులుగా ఉన్న సమయంలో, తొలిసారి వ్యవసాయం మొదలుపెట్టిన సమయంలో ఈ ఆచారానికి నాంది పలికారని అంటున్నారు. చారిత్రక ఆధారాల ప్రకారం అప్పట్లో వారు పండించే పంటలను, తమ జీవనానికి ఆధారభూతమైన అడవులను దొంగల నుంచి, దుష్ట శక్తుల నుండి కాపాడమని భూత గణాలను పూజించటం మొదలుపెట్టి ఆ సందర్భంలో భూతకోల ఆడటం మొదలుపెట్టారని తులునాడులో వినపడుతున్న స్థానిక కథలు, దొరికిన ఎన్నో ఆధారాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు.